అయినా స్వర్ణని నిన్ననేగా చెక్ చేసి అంతా బానే ఉందని చెప్పారు. మళ్ళీ వీరి పరీక్ష అవసరమా? ఏమంగా ఏమంటావు? నీకు ఏం పర్వాలేదు అనే నమ్మకం ఉంటే అది చేయించు. నమ్మకాలు లేవు. అవసరం కూడా అనిపించట్లేదు. మీరన్నట్టు ఎవరైనా మామూలమ్మ తర్వాతే. పైగా 10 మంది 10 సార్లు చూస్తే ఎవరి చూపు ఎలా పడుతుందో తెలీదు. కనిపించే మనుషులకే కాదండి, కడుపులో ఉన్న నలుసు కూడా దిష్టి తగులుతుంది. నరుడు చూపుకి నల్లరాయి కూడా 4 వక్కలైపోతుందంటారు. అవును మంగా. పైగా ఫారెన్ వాళ్ళకి, ఫారెన్ చదువులకి మన సాంప్రదాయపు పట్టింపులుండవు. పీకల మీదకి వస్తున్న పరీక్షలు అంటారు గాని వైద్యం గురించి ఆలోచించరు. ఆవిడ గారు నా మనవరాలను చూడాల్సిన అవసరమేం లేదు. అది కాదు గ్రాని. అవసరమేం లేదంటున్నానుగా. నా నమ్మకం కన్నా నీకు ఆవిడ వైద్యమే గొప్పదనిపిస్తుందా? ఇదిగోండి, వాడు పెళ్ళ మీద ప్రేమతో పిలిచుంటాడు. కాని వాణ్ణి, వాడి పెళ్ళాన్ని, వాడికి పుట్టబోయే పిల్లల్ని వాడికన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తాను. దాన్ని ఎవరికి ఎప్పుడు చూపించాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం. వాడు పిలిచినందుకు, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకెప్పుడు రాకండి. నేను లేకుండా దాన్ని ఏ పరీక్ష చేయకండి, సరేనా? అలాగేనండి. వెళ్ళండి. సీతాలు, ఏరా, మీ బాగోగులు చూసుకునేదాన్ని నేనుండగా నువ్వేమిట్రా సొంత పెత్తనాలు కట్టుకుంటున్నావు? నా మీద నమ్మకం లేక దాని మీద ప్రేమ ఎక్కువయ్యా? నమ్మకం లేకే. తాతయ్య తాతయ్య అని అరవటం కాదు, ముందు సమాధానం చెప్పు. ఏదో ఫారిన్ డాక్టర్ కదా అని పిలిపించానంతే. ఫారిన్ వాళ్ళే ఇండియాకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఫారిన్ లో ఇండియన్ డాక్టర్లకే మంచి పేరుంది. ఫారిన్ అన్న పిచ్చి తప్ప ఏ ఫారిన్ మన ఇండియాకి మించింది కాదు. అర్థం చేసుకో. ఓయ్, దిష్టి నాకు కాదే. స్వర్ణ, ఇట్రామ్మా. దాని కడుపులో ఉన్న బిడ్డకి దిష్టిది. ఆ వచ్చి వెళ్ళిన ఆవిడ రెప్ప వేయకుండా దాని కడుపు వంకే చూస్తుంది. తీసుకెళ్ళు. స్వర్ణ, వెళ్ళమ్మా. వెళ్ళి కాస్త ఫ్రెష్ తీసుకోమ్మా. వెళ్ళు. జాగ్రత్తమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. బాగుంది నీ వ్యవహారం. రే, నీ అతి తెలివికి నీ గ్రానియే కరెక్టరా? ఎంతసేపు అయిందండి మీరొచ్చి? ఇప్పుడేనండి. ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏంటోనండి, దినదిన గండం 100 ఆయుష్లా ఉంది. ఏమైందండి? ఎందుకలా అంటున్నారు? సీత ఏ రోజుకా రోజు మీ అబ్బాయి రఘురామన్ తెలియక కలవాలి, మాట్లాడాలని చాలాసార్లు కలిసే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ ఐస్ క్రీం పార్లర్లో కలుద్దాం అనుకుందట. అవునండి, వాడు చాలా టెన్షన్ పడ్డాడు. స్వర్ణకి ఫోన్ చేసి విషయం కూడా చెప్పాడు. తను ఎలాగోలాగా మేనేజ్ చేస్తానంటేనే వాడు సీతను కలవటానికి వెళ్ళాడు. అలాగా? అందుకే అది ఆ మంగమ్మ గారిని తీసుకుని అక్కడికొచ్చుంటుంది. ఆవిడ వచ్చి వాళ్ళు కలవకుండా చేసింది. ఆవిడ రాకపోయింటే వీళ్ళిద్దరూ పోట్లాడుకునేవాళ్లేమోనండి. అదొక్కటే కాదు, వీళ్ళిద్దరూ ఆవిడ కంట్లో పడితే ఏం ప్రమాదమోనని భయంగా ఉందండి. ఏదో విధంగా కాస్తన్న రఘురాం మీద మంచి అభిప్రాయం వచ్చాక కలిస్తేనే బాగుంటుంది. కానీ
సీత మనసులో వాడి మీద అభిప్రాయం మారే అవకాశం కనిపించటం లేదే. ఈలోగా మంగమ్మకి తెలిస్తే విషయం మొదటికొస్తుంది. సీత మారితే చాలండి. ఆ తర్వాత ఆవిడ చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఆవిడ ఏం చేసినా చేయకపోయినా మీ అబ్బాయి రఘురామన్ తెలియక ముందే నిశ్చితార్థం జరిగిపోవాలి. మీరీలోపు సీత మనసు మార్చి రఘురాం తను అనుకునేంత చెడ్డవాడు కాదు అనే అభిప్రాయం కలిగేలా మీరు ప్రయత్నించండి. ప్రయత్నం చేస్తాను. మరి వెళ్ళిరానా? మంచిదండి. ఆ నిశ్చితార్థం విషయం బయటకు పొక్కనివ్వకుండా చూడండి. ఎవరైనా ఆవిడికి చేరేసినా మనల్ని ప్రమాదంలో పడేస్తుంది. అలాగే ఉంటానండి. మంచిదండి. సారీ అండి. అదేంటండి కాల్ చేస్తే హలో అంటారు, మీరేంటి సారీ అంటున్నారు? ఇదేమైనా కొత్త ట్రెండా? ట్రెండు లేదు, స్టైలు లేదు. రండి ట్రీట్ ఇస్తానని మళ్ళీ రాకండి అని మెసేజ్ పెట్టాల్సి వచ్చింది. దానికి సారీ ఎందుకండి? చూడండి, మనసుంది కదా అని ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అయి మనసుకు ఇబ్బంది కలిగిస్తే అది ఫీల్ అవుతుంది. అది ఒకే ఫీలింగ్కి అలవాటు పడిపోతే ఫేస్లో యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో దేన్నైనా లైట్గా తీసుకుంటేనే లైఫ్ ఎంజాయ్ చేయగలం. అవును, అసలు నేను ఫీల్ అవుతున్నానని మీతో ఎవరు చెప్పారు? మీలాంటి మంచి మనసున్న వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నేను ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ మనం ఎప్పుడు కలుస్తున్నామో ఖచ్చితంగా చెప్పండి. ఒక్క నిమిషం లైన్లో ఉంటారా? పంచాంగం చూసి చెప్తాను. పంచాంగము? అవునండి, మంచి రోజు, మంచి సమయం, మంచి శుభలగ్నం అన్నీ చూసి చెప్తాను. ఎప్పుడు చెప్తారు? ముందు మీరు హ్యాపీ మూడ్లోకి రండి. మీరు టైం చెప్తే ఆటోమేటిక్గా హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తాను. మీకు మంచి వాయిస్ మెసేజ్ పంపిస్తాను, విని ఎంజాయ్ చేయండి. అంటే టైం చెప్పారా? ముందు మీరు మెసేజ్ ఎంజాయ్ చేయండి. రేపు టైం చెప్తాను. డబుల్ ధమాకా, డబుల్ హ్యాపీ. సరే, పంపించండి. బీ హ్యాపీ. చక్కగా వినండి, హాయిగా నిద్రపోండి. మీతో ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. అయితే కష్టమే. దేనికి? రేపు నన్ను నిద్రపోనివ్వరేమోనని భయం. మరీ ఓవర్. రేడియో సీత గారు కదా, మీకు మాట్లాడడం అలవాటు కదా, అందుకని అలా అన్నాను. ఏంటి నవ్వారా? ఎలా తెలిసింది? నా మనసు 3G, మీ ఫేస్ అందులో కనిపించింది. మీరు తమాషాగా మాట్లాడతారు. నా పనులు తమాషాగానే ఉంటాయి. సరే, అవన్నీ ఎందుకులేండి. ఇప్పుడు మెయిల్ పంపిస్తున్నాను, ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ. ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓహో మీకు చాలా ఎక్కువైంది. కాదు కాదు, మీ హ్యాపీనే నా హ్యాపీ. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా స్వర్ణ, సాకేతను కూడా రమ్మనమ్మా టిఫిన్కి. అలాగే తాతయ్య.
సాకేతేడి బ్రేక్ఫాస్ట్కి రాలేదా? స్వర్ణ పిలవటానికి వెళ్ళింది. బావా టిఫిన్కి రావా? హే నాకు ఇప్పుడు వద్దు, వెళ్ళవతలకి. టిఫిన్కి ఎందుకు రావు? నువ్వు తాతయ్య కలిసి చేసే పనులకి నా కడుపు నిండిపోతోంది. చాలు. సరే రాబాకు, నేను టిఫిన్ తినడం మానేస్తాను. అప్పుడు నీ విషయం అమ్మమ్మ గారే చూసుకుంటారు. అట్లతో నిండాల్సిన కడుపు తిట్లతో నింపుతుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, వైట్ మెయిలే. తిండి మీద తలిగితే నీరసం వస్తుంది కానీ పరిష్కారం రాదు. వస్తుంది, వచ్చి తీరుతుంది. నీ అసలు సంగతి తేల్చే వరకు నేను తిండి తినను, నిద్రపోను. మంచిది, మానే. స్లిమ్గా తయారవుతావు. ఇలా ఇలా అట అని అమ్మమ్మతో చెప్తాను. తర్వాత నన్నంటే లాభం లేదు. సీతాలు, పప్పుల పొడి తీసుకురాపో. అలాగేనండి. ఏడేవాడు? రాడట, తినడట. ఎందుకట? కోపమట. దేనికట? చెప్పడట. పిచ్చటనా? కన్ఫర్మ్ కాలేదు. సాకేత్, రే సాకేత్. నాకు ఆకలిగా లేదు. ఏమన్నావు ఇవ్వండి? నేనంటానా అమ్మమ్మ? ఆయన నన్నండమే కానీ ఎందుకంటున్నాడు? పని కట్టుకుని ఫారిన్ డాక్టర్ని తీసుకొస్తే నువ్వు వద్దన్నావు కదా, అదే కోపం అయి ఉంటుంది. ఎస్, అదే ఉంటుంది. నువ్వు దిష్టి తగులుతుంది వద్దన్నావు, వాడి మనసుకు కష్టం కలిగిందేమో. నిజం కాబట్టే అన్నాను. దానికి అలగటం దేనికి? వాడి సంగతి తెలిసిందే కదా, అలక గోపాలుడు. అమ్మా స్వర్ణ, నువ్వే తీసుకెళ్ళి తినిపించు. రావడానికి మొహం చెల్లలేదేమో. వెళ్ళు, గదికే తీసుకెళ్ళి అలిగిన వేడనే చూడాలి అని పాటేదైనా పాడి తినిపించు. అలాగే అమ్మమ్మా, ఆ పాట నాకొచ్చు. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. బావా టిఫిన్ తిను. వద్దనగా ఎందుకు తెచ్చావు? ప్లీజ్ బావా. ప్లీజ్ బావా, నువ్వు ఇలా ఏం తినకుండా ఉంటే నాకు తినబుద్ధి కాదు. మనసుకి కష్టంగా ఉంటుంది. నువ్వు మానేస్తే అమ్మమ్మ గారు మానేస్తారు, అమ్మమ్మ గారు మానేస్తే తాతయ్య గారు మానేస్తారు. నువ్వు ఇలా ఏం తినకుండా ఉంటే నాకు తినబుద్ధి కాదు. మనసుకి కష్టంగా ఉంటుంది. నువ్వు మానేస్తే అమ్మమ్మ గారు మానేస్తారు, అమ్మమ్మ గారు మానేస్తే తాతయ్య గారు మానేస్తారు. నీ ఒక్కడి కోసం కింటిల్లి పాది పస్తులుంటారు. పెద్దవాళ్ళ ఆకలి ఉసురు తగిలితే వంశాంకురం విలవిల్లాడిపోతుంది. ఏమిట్రా? ఏమిటిదంతా? రోజు రోజుకి దగ్గర అవ్వాల్సింది పోయి ఈ పిల్ల పోరేమిట్రా? నలుగురు చూపులు పడితే నలుసుకు మంచిది కాదని అనుభవంతో చెప్పాను. అర్థం కాలేదా నీకు? రా ముందురా. ఎందుకురా దాని మనసు అనవసరంగా బాధ పెడతావు? రారా. వద్దంటున్నానుగా గ్రాని, ఎందుకు బలవంతం చేస్తావు? నువ్వు వద్దంటానికి కారణం నాకు తెలుసురా. పోరా, పోయి ఆ ఫారెన్ డాక్టర్ని తీసుకురా. టెస్ట్ చేయించు, ఆవిడతోనే పురుడు పోయించు.
నువ్వే సీమంతాలు బారసాలలు అన్నీ చేయించు. అన్ని నీ ఇష్ట ప్రకారమే చేయించుకో. నేను తాతయ్య మా దారి మేము చూసుకుంటాం. కాదు తప్పంటే కాదు కుదరదు అని నువ్వంటుంటే మేమెందుకురా అడ్డం? అనడం అలగడం దాన్ని ఏడిపించడం నా కళ్ళ ముందు జరిగితే నేను భరించలేనురా. నేను మేలు తెలుస్తుంటే అది నీకు కీడనిపిస్తుందంటే నా మీద ప్రేమ నా మాట మీద గౌరవం నీకు లేనట్టేగా, నాకు విలువ లేనట్టేగా. ఉండరా, అలాగే ఉండు. నువ్వు నీ ఇష్ట ప్రకారమే ఉండు. నీకు నచ్చినట్టే బతకరా. ఏమండి ఏమండి, తిన్నది చాలు, రండి. వస్తున్నా రండి త్వరగా. వస్తున్నా. ఏంటి మంగ? స్వర్ణ, నా బట్టలు సూట్ కేసులో సర్దు. నావే కాదు ఆయన కూడా సర్దు. అందరం ఎస్టేట్కి వెళ్ళిపోతాం. నువ్వు నీ పెళ్ళ మాత్రమే ఉండండి. వాడి ఇష్ట ప్రకారం బతుకుతాడంట. మన ఉండగా రేపు ఏదైనా జరిగితే నలుగురు రేపు నన్ను అడుగుతారు. పెద్దదానివి నీకు తెలియదా అని మొహం మీద పట్టుకుని అడుగుతారు. త్వరగా. వాడి ఇష్ట ప్రకారం బతుకుతాడంట. మన ఉండగా రేపు ఏదైనా జరిగితే నలుగురు రేపు నన్ను అడుగుతారు. పెద్దదానివి నీకు తెలియదా అని మొహం మీద పట్టుకుని అడుగుతారు. త్వరగా. సరే, తింటాను. స్వర్ణ, వాడికి టిఫిన్ పెట్టు. బావా, అలికిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. ఏమే అలక తగ్గింది లేవే, పాట మార్చు. చేతిలోన చెయ్యేసి చెప్పు బావా, నన్ను వీడని తిను బావా, జతనేనని. అది అలా ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. వీళ్ళు కసుపుసులాడకుండా ఉండడానికి ఏమన్నా చేయిస్తే బాగుంటుంది. ఏమండి, ఓసారి పంతులు గారికి ఫోన్ చేయండి. నేను చెయ్యటం వినటం మర్చిపోవటం మరోటి చేయటం నేను ఎందుకు? చేస్తాను, మీరు ఆపండి. చేసుకో. చెప్పండి పంతులు గారు. అమ్మా, ఇవాళ ఏకాదశి, పైగా సోమవారం. అమ్మో మంగమ్మ గారు. హలో అమ్మా, నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం. ఎక్కడున్నారు? ఇక్కడేనమ్మా, మీ వియ్యాల వారింట్లో. ఇంత పొద్దున్నే అక్కడెందుకున్నారు? అమ్మా, అది ఏమిటయ్యా నసుగుతున్నావు? అదేం లేదమ్మా, ఇలా దారిని వెళుతూ తెలుసున్న వారే కదా అని అలా తొంగి చూశానమ్మా, అంతేనమ్మా. తాంబూలంలోకి పండు ఒక్క ఇవ్వలేని వాళ్ళ ఇంట్లోకి తొంగి చూస్తే లాభమే ఉందయ్యా. మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. అలాగేనమ్మా, రెక్కలు కట్టుకుని వాలిపోతాను. రెక్కలు ముక్కలు ఏం తగిలించుకోవాల్సిన అవసరం లేదు కానీ కాస్త వెనక ముందు వచ్చేయండి. అలాగేనమ్మా, ఉంటానమ్మా. ఏంటండి పంతులు గారు? తెలీదమ్మా, అర్జెంటుగా రండి అన్నారు. వారు ఆర్డర్ వేయటమే గాని విషయాలు చెప్పరు కదా. ఇక్కడ విషయాలు ఏం చెప్పకండి. నాకు తెలుసు కదమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. మరి నేను వస్తానండి. వస్తానయ్యా. అలాగేనండి. పంతులు తడబడ్డాడు అంటే ఏదో ఉంది. సంబంధాలు చూస్తున్నారా, ముహూర్తాలు పెడుతున్నారా? పంతులు ఇక్కడికి రాని విషయం కాదు.